జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశమైనటువంటి చైనా ఇప్పుడు మన దేశంతో కాళ్ల బేరానికి వచ్చింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి చైనాకు ఆహ్వానం పలుకుతుంది. ఇదేందిరా స్వామి ఈ మార్పు? వీళ్ళు ఎప్పుడు కూడా ఈ పాకిస్తాన్ ఈ బంగ్లాదేశ్ వీళ్ళు అడ్డం పెట్టుకొని ఏదో విధంగా భారతదేశాన్ని దెబ్బకొట్టాలని చెప్పి వీళ్ళు చూస్తూ ఉంటారు కదా. మరి ఈ చైనాలో వచ్చినటువంటి మార్పుకు కారణం ఏంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? మొత్తానికైతే దెబ్బకు దెయ్యం వదిలిపోయిందియా. డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు చైనా అయితే దిగి వచ్చింది. ఎట్టకేలకు మన భారతదేశంతో అతి పెద్ద వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడానికి చైనా అయితే సిద్ధపడుతుంది. ఇకపైన మన భారతదేశానికి చెందినటువంటి ఉత్పత్తులను తమ దేశంలో స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేలా ప్రణాళికలను అయితే రూపొందిస్తుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి చైనాను కార్నర్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి మీకు కూడా తెలిసిందే. అంతేకాకుండా చైనాను ప్రపంచంలో ఏకాకిని చేయడానికి డొనాల్డ్ ట్రంప్ వేగంగా పావులు కదుపుతున్నాడు. ఈ క్రమంలోనే చైనా మీద డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 245% పనులైతే విధించాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ విధించేటువంటి ఈ సుంకాలకు పోటీగా చైనా కూడా అమెరికా దిగుమతులపైన 125% ప్రతీకార సుంకాలను అయితే విధించింది. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలపైన సుంకాలను విధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత అన్ని దేశాలపైన విధించినటువంటి ఈ సుంకాలను 90 రోజుల పాటు నిలిపేసి అన్ని దేశాలను కూడా చర్చలకు ఆహ్వానించాడు. అది కూడా వాణిజ్య చర్చలకు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అమెరికాతో 81 దేశాలు వాణిజ్య చర్చలు నిర్వహించడానికి ముందుకు వచ్చాయి. ఇక మన దేశం అయితే ఇప్పటికే అమెరికాతో వాణిజ్య చర్చలు జరుపుతుంది. సరే, ఈ వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా అన్ని దేశాలు కూడా ఒక కండిషన్ పెడుతుంది. అదేందయ్యా అంటే, ఆ దేశాలు చైనాతో అన్ని వాణిజ్య సంబంధాలను తెగదంపులు చేసుకోవాలా. చైనా సంస్థలకు కొత్తగా ఎటువంటి కాంట్రాక్టులు కూడా ఇవ్వకూడదు. చైనాతో సంబంధాలను తగ్గించుకోవాలా. కొత్తగా చైనాతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోకూడదు. అప్పుడే ఆయా దేశాలపైన విధించేటువంటి ఈ సుంకాలను రద్దు చేస్తామంటూ అమెరికా అయితే కండిషన్ పెడుతుంది. అంటే చైనాను ఒంటరి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకాల ఆట అయితే మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? అది విషయం. దీంతో చైనాకు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనపడుతుంది. అదేదో పోకిరి సినిమాలో అంటాడు చూడు, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడనట్టు ఇప్పుడు ఆ డైలాగు డొనాల్డ్ ట్రంప్ చెప్తాడు. ఎందుకంటే అన్ని దేశాలు కూడా, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి యూరోప్ దేశాలు, అలాగే జపాను, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి ఆసియా దేశాలకు అమెరికాతో నేరుగా ప్రత్యక్ష సంబంధాలు అయితే ఉన్నాయి. ఈ దేశాలకు అమెరికాతో పెద్ద పెద్ద వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చైనాను దూరంగా ఉంచాలి అన్నటువంటి అమెరికా డిమాండ్లకు ఈ దేశాలు అంగీకరించే అవకాశం అయితే ఉన్నది. అదే గనక జరిగితే చైనా వాణిజ్యం కుప్పగూలిపోవడం ఖాయంగా కనపడుతుంది. అంతేకాకుండా ప్రపంచంలో చైనా ఏకాకిగా మిగిలిపోయే అవకాశం కూడా ఉండాలి. దీంతో ఏమి చేయాలో దిక్కుదోచినటువంటి చైనాకు మన భారతదేశం ఒక నమ్మకమైనటువంటి దేశంగా కనపడింది. కాదియా, ఇప్పుడు కనపడింది. మీకు నమ్మకంగా ఇన్ని రోజులు కనపడలా మీ కళ్ళక, మీ పిల్లి కళ్ళక. మన భారతదేశం ఇప్పటి వరకు ఏ దేశాన్ని కూడా మోసం చేయలే, ఎవరిని కూడా వెన్నుపోటు పొడవల. దీంతో భారతదేశంతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవాలని చెప్పేసి చైనా ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. నిజానికి మన భారతదేశం చైనా నుంచి దాదాపుగా 682 చైనీస్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటా ఉంటుంది. వీటి విలువ వచ్చేసి దాదాపుగా $100 బిలియన్ ఉండాలి. కానీ మన భారతదేశం నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఈ దిగుమతుల విలువ ఎంతనో తెలుసా? కేవలం $15 బిలియన్ మాత్రమే. అర్థమవుతుందా? ఈ విషయంలో భారతదేశం చైనా మీద తీవ్ర అసంతృప్తితో అయితే ఉండాలి. దీంతో ఇప్పుడు తమ అవసరం కోసం చైనా అయితే దిగొచ్చింది. భారతదేశం నుంచి మరిన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి చైనా అయితే ఎట్టకేలకు అంగీకరించింది. ఈ సందర్భంగా చైనా రాయబారి అయినటువంటి జూ ఫిహాంగ్ మాట్లాడుతూ, భారతదేశం మాకు నమ్మకమైనటువంటి మిత్రదేశం. ఇక నుంచి పెద్ద సంఖ్యలో భారత ఉత్పత్తులను చైనాలోకి దిగుమతి చేసుకుంటాం. అలాగే భారతదేశ ఉత్పత్తులను వినియోగించమని చెప్పేసి మా దేశ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని చైనాలో పర్యటించమని చెప్పేసి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ చీనీ బాయ్ బాయ్ అంటూ ఒక సంచలన ప్రకటన అయితే చేసింది. కాదు, హిందూ చీనీ బాయ్ బాయ్ మా భారతదేశ భూభాగం దుబ్బేసినప్పుడు తెలియలా? హిందూ చీనీ బాయ్ బాయ్ అనేది ఆ గాల్వాన్ లోయలోనో, అదే
విధంగా ఆ డోక్లాం ఘట్టంలో భారతీయ సైనిక బలగాలపైన దాడి చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు అనిపిలా హిందూ చీని బాయ్ బాయ్ అని చెప్పేసా. ఇప్పుడు మీ అవసరం వచ్చేసరికి ఇప్పుడు గుర్తొచ్చింది మీక. 1962లో భారతదేశం పైన యుద్ధం చేసినప్పుడు అప్పుడు మీకు గుర్తురాలా హిందూ చీని బాయ్ బాయ్ అని చెప్పేసా. గుర్తురాలేదా అంటాలే. ఈ లపాకిస్తాన్ ఒకదాన్ని, ఈ బొంగులో దేశం ఒకదాన్ని, రెండు పక్కల రెండు ఈ లంగా దేశాల్లో పెట్టుకొని భారతదేశాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అనిపిలా మీకు హిందూ చీని బాయ్ బాయ్ అని చెప్పేసా. అప్పుడు అనిపిలేదా అంటాలే. ఇకపోతే చైనా చేసినటువంటి ఈ ప్రకటనకు మోడీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల. మొత్తానికి మన భారతదేశానికైతే మంచి రోజులు వస్తా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అమెరికా ఒకవైపు మన దేశంతో పెద్ద ఎత్తున ఈ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి తహతహలాడుతూ ఉంటే ఇప్పుడు చైనా ఏకంగా కాళ్ళబేరానికి వచ్చేసింది. కోట్మేట్ అట్టే ఊరికే కూడా కాకుండా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.